రూత్లెస్ హస్బెండ్ పార్ట్ 10. అలా సావిత్రి తన రూమ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ రాబర్ట్ కూడా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతూ ఉంటే సావిత్రినే గుర్తుకు వస్తూ ఉంది. అలా చాలాసేపటికి రాబర్ట్ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు షవర్ కింద. అలా ఆలోచనలన్నీ పక్కన పెట్టి వెళ్ళి రెడీ అయి మళ్ళీ ఒకసారి అంతా చెక్ చేసుకొని వచ్చి మొబైల్లో ఉన్న కెమెరాస్ కూడా ఒకసారి చెక్ చేసి అప్పుడు పడుకొని పోతాడు. ఇక్కడ సావిత్రి కూడా ఎంతోసేపటికి నిద్ర రాకపోవటంతో అటూ ఇటూ తిరిగి లాస్ట్కి పడుకొని పోతే ఇక్కడ వినయ్ చాలా బాధపడుతూ ఉంటాడు. చాందిని అలా అనేసరికి అందుకే తాను కనీసం సరిగ్గా భోజనం కూడా చేయలేదు. ఎలా అయినా చాందినితో మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన రూమ్లోకి వెళ్తే బెటర్ కదా, తను ఇంకా పడుకుని ఉండదు. అందుకే బయటకు వచ్చి అంతా ఒకసారి చూస్తాడు. అప్పుడే ఎవరూ లేకపోయేసరికి చాందిని ఉన్న రూమ్కి వెళ్ళి బయటే ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. చాందినిని ఇక్కడే ఉండమని ఆర్డర్ వేస్తాడు. అందుకే అక్కడే ఉండిపోతుంది. అలా చాలాసేపు వినయ్ గురించి ఆలోచించి అప్పుడే పడుకుంటుంది. ఇప్పుడు వినయ్ సైలెంట్గా చుట్టూ చూసుకొని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి లాక్ వేస్తాడు. ఏమీ తెలియని చాందిని అప్పుడే పడుకొని ఉంటుంది. వినయ్ చాందినిని అలా పడుకోవటం చూసి నేనేమో ఇక్కడ టెన్షన్ పడుతూ ఉంటే ఇదేమో హాయిగా నిద్రపోతూ ఉంది అని తన దగ్గరకు వెళ్ళి లేపాలని చూసిన హాస్పిటల్లో కొట్టింది. ఈరోజు తని అన్ని మాటలు అన్నీ గుర్తుకు వచ్చి ఎందుకో బాధగా అనిపించి లేపకుండా వెళ్ళిపోవాలి అని చూసినా ఇప్పుడు తనని దూరం చేసుకుంటే ఎప్పటికీ కలవలేం అని వెళ్ళి చాందిని భుజంపై తడుతూ ఉంటే చాందిని మెదులుతూ ఉందే తప్ప లేవలేదు. ఇంకా ఇలా కాదు అని చాందినిని అటు ఇటు తిరగటం వల్ల నడుంపై ఉన్న టీషర్ట్ పైకి వెళ్ళి ఉంటుంది. అది చూసి వినయ్ చేతులు ఊరికే ఉండక ఒక్కసారిగా నడుం మడతలపై గట్టిగా గిచ్చగానే చాందిని గట్టిగా అరుస్తూ లేస్తున్నప్పుడే వినయ్ చాందిని నోరుని నొక్కిపెట్టి ఉంచాడు. అలా చాందిని పక్కకి చూడగానే ఫస్ట్ షాక్ అయినా అక్కడ వినయ్ని చూసి మనసులో హ్యాపీగా ఉన్నా కూడా వినయ్ అన్న మాటలకి బాధగా అనిపించి సైలెంట్ అయిపోతుంది. చాందిని అలా బాధగా అయిపోగానే వినయ్ చాందినికి ఎదురుగా కూర్చొని చాందిని చేతులను పట్టుకొని సారీ సారీ అని చెప్తూ ఉన్నా కూడా చాందిని కళ్ళలో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అలా చాందినిని చూసి బాధగా అనిపించి ఒక్కసారిగా తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. అంతే, ఒక్కసారిగా నిన్నటి నుంచి ఉన్న బాధని వినయ్ కౌగిలిలో తీర్చేస్తుంది. అలా చాందిని ఏడుస్తూ ఉంటే ఈ ఒక్కసారి క్షమించమ్మా, నువ్వు అలా రానాతో చిన్నమ్మతో మాట్లాడుతూ ఉంటే కోపంలో మాట్లాడేశా, సారీ అమ్మా, నీకు తెలుసు కదా నా గురించి, నేనే వాళ్ళ దగ్గరే ఉన్నాను, ఎప్పుడూ కూడా నేను రానాకు ఎప్పుడూ కూడా ఎదురు చెప్పలేదు, నువ్వు అలా ఎదిరించి మాట్లాడుతూ ఉంటే కోపంలో కొట్టాను, ఎప్పుడూ కూడా వాళ్ళు పరాయి వాళ్ళలా చూడలేదు నన్ను, అందుకే నేను ఎప్పుడూ కూడా రానా చెప్పింది చేస్తూ ఉంటాను, అందుకే నీపై అలా చేయి చేసుకున్నానే తప్ప అలా కాదురా, ప్లీజ్ మా అమ్మ కదూ, నా మాట వినరా అని అడుగుతూ ఉంటే చాందిని కోపం వచ్చి చేతులు తోసేసి మళ్ళీ కొంతసేపటికి అలానే వినయ్ని హక్ చేసుకొని ఇంకా ఎప్పుడూ కూడా అలా మాట్లాడుకురా, ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను, కానీ నువ్వు చిన్న మాట అన్నా కూడా తట్టుకోలేను, ప్లీజ్ ఇంకా ఎప్పుడు కూడా అలా మాట్లాడుకో అని చెప్తూ ఉంటే వినయ్ తన మాటలకు తాను ఎంత బాధపడిందో అర్థమవుతూ ఉంటే చాందిని గట్టిగా హక్ చేసుకొని అలానే బెడ్పై పడుకొని పోతారు. అలా కొంతసేపు ఉండి విడిపించుకోవాలి అని చూసినా విడిచిపెట్టలేదు. ఎందుక అని వినయ్ వైపు చూస్తే తన వైపే మత్తైన కళ్ళతో చూస్తూ ఉన్నాడు. వినయ్ అలా చూస్తూ ఉంటే సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకుంటుంది. ఎందుకో అలా వినయ్ అలా చూస్తూ ఉంటే కొంచెం భయం, సిగ్గు, బిడియం కలగలిపిన ఫీలింగ్స్తో చూస్తూ ఉంటుంది. చాందిని అలా సిగ్గుపడుతూ ముఖం పక్కకి తిప్పుకుంటూ ఉంటే వినయ్ చిన్న స్మైల్తో చూస్తూ ఉన్నాడు. చాందినికి ఎందుకో అక్కడ ఉండలేక పైకి లేస్తూ ఉంటే చెయ్యి పట్టుకొని కిందకి లాక్కుంటాడు.
వినయ్ అలా చేసేసరికి సరాసరి వెళ్ళి వినయ్ భయపడుతుంది. వినయ్ చాందిని ముఖంపై పడుతున్న వెంట్రుకలను చెవి వెనక్కి పెడుతూ, ప్లీజ్ ఈరోజు నన్ను ఆపకు, ఏం చేసినా చాలా మిస్సింగ్ ఫీల్ వస్తుందిరా అని చాందిని నుదుటిపై ముద్దు పెడుతూ అడుగుతూ ఉంటే, చాందిని టెన్షన్గా అనిపించి భయంగా వినయ్ వైపు చూస్తూ ఉంది. చాందిని అలా భయపడుతూ ఉంటే వినయ్కి నవ్వు వచ్చిన ఆ భయంలో కూడా సిగ్గుపడుతూ ఉంది. అలా చూస్తూ ఉన్న తనని మరింత దగ్గరకు లాక్కొని తన పెదవులతో చాందిని పెదాలను ముడివేస్తాడు. అంతే, ఫస్ట్ బిగుసుకుపోయిన తర్వాత తాను కూడా ఆ ముద్దుకి జత కలుపుతుంది. ఎప్పుడైతే ముద్దుకి చాందిని కూడా రెస్పాండ్ అయ్యిందో వినయ్ ఇంకా రెచ్చిపోయి ఆ ముద్దుని హార్డ్గా మారుస్తూ వెళ్తూ ఉన్నాడు. అలా చాలాసేపటి వరకు ముద్దు పెడుతూనే ఉన్నాడు. చాందినికి ఊపిరాడక వినయ్ భుజంపై కొడుతూ ఉంటే వినయ్కి విసుగు వచ్చి పంటిఘాట్లు పెడతాడు పెదాలపై. వినయ్ అలా చేయగానే చాందిని బెడ్పై పడిపోయి కష్టంగా ఊపిరి తీసుకుంటుంది. అలా తను ఊపిరి తీసుకుంటూ ఉంటే తన ఎద పైకి కిందకి ఎలా వెళ్తూ ఉంటే వినయ్కి ఫీలింగ్స్ ఎక్కువయ్యి మళ్ళీ చాందిని ముద్దు పెట్టుకుంటాడు. ఈసారి చాందిని కూడా ఆపలేదు. అలా తాను ఎంతసేపు పెడుతూ ఉంటే తాను కూడా అలా ఉంటుంది. అలా చాలాసేపటికి చాందినీని వదిలి తన కళ్ళల్లోకి చూస్తూ తన ఒంటిపై ఉన్న టీషర్ట్ని తీసేశాడు. వినయ్ అలా చేయగానే పక్కకు జరిగిపోతే వినయ్ తన వైపుకి లాక్కొని భుజంపై ముద్దు పెడుతూ ఉంటే కష్టంగా ఫీలింగ్స్ని ఆపుకుంటూ ఉంది. వినయ్కి తెలుస్తూ ఉంది చాందిని తన ఫీలింగ్స్ని ఆపుకుంటూ ఉంది అని. తెలిసి తన పక్కకి తిప్పుకొని తన వైపే చూస్తూ, ఎందుకు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నావు? నేను నిజంగా చెప్తున్నాను కదా, నాకు నీ నుంచి వార్మ్ హగ్ పూర్తిగా కావాలి, అందుకే అని చెప్తూనే వేసుకున్న ప్యాంట్ తీసేశాడు వినయ్. వినయ్ అలా చేయగానే చాందినికి సిగ్గుగా అనిపించి వినయ్కి హత్తుకుపోతుంది. చాందిని అలా హక్ చేసుకోగానే వినయ్ చేతులు చాందిని శరీరంపై ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నాడు. చాందిని వినయ్ కళ్ళల్లోకి చూస్తూ ప్లీజ్ ఇంకా వద్దు అని చెప్తూ ఉన్నప్పుడే తాను వేసుకున్న బ్రా హుక్స్ని తీసేసి పక్కకు విసిరేస్తాడు. చాందిని ఏం చేయలేక తన శరీరాన్ని తన చేతులతో కప్పుకుంటుంది. తాను అలా చేయగానే ప్లీజ్ వద్దు వినయ్, ఇంకాపు అని అన్నా కూడా వినకుండా వినయ్ బట్టలన్నీ తీసేసి చాందినీని కూడా పూర్తి న్యూడ్గా చేయగానే టెన్షన్తో పక్కన ఉన్న బెడ్షీట్ తీసుకొని తాను కప్పుకుంటుంది. చాందిని అలా చేయగానే చాందిని వైపే చూస్తూ ఉన్నాడు. కనీసం వినయ్ వైపు చూడాలన్నా కూడా చాలా సిగ్గుగా ఉంది తనకి. వినయ్ కూడా అలా న్యూడ్గా మారగానే ముఖం పక్కకు తిప్పుకుంటుంది. వినయ్ చాందిని దగ్గరకు వెళ్ళి, ఏంటి ముఖం పక్కకు తిప్పుకుంటావు? నీకోసం ఎప్పటి వరకు స్టైల్ వర్జిన్ తెలుసా నేను అని చెప్తూ తాను కూడా చాందిని కప్పుకున్న బెడ్షీట్లో దూరి తనపై పడుకొని గట్టిగా హక్ చేసుకోగానే చాందినికి అయితే ఒళ్ళంతా కూడా ఏదోలా అనిపిస్తుంది. తనకి వినయ్ చాందిని హక్ చేసుకొని తన ఎదపై పడుకొని నడుముని ఇష్టం వచ్చినట్లు నలుపుతూ కొరుకుతూ ఉన్నాడు. వినయ్ అలా చేస్తూ ఉంటే మోన్స్ చేస్తూ ఉంది. అని చాందిని అలా మోన్స్ చేస్తూ ఉంటే వినయ్ ఇంకా తనపై ఉన్న ఇష్టాన్ని చేతులతో చూపిస్తూ తన ఎదని పిడికిటికి బంధించి మోటుగా నలుపుతూ ఉంటే చాందిని హాయిగా ఆ నొప్పికి భరిస్తూ ఉంది. అలా వినయ్ ఏమి చేస్తూ ఉన్నా భరిస్తూ ఉంది చాందిని. ఒక్కోసారి వినయ్ తన శరీరాన్ని గట్టిగా నలుపుతూ ఉన్నప్పుడు కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అయినా అవి కనిపించకుండా పక్కకి తిప్పుకుంటుంది. అలా కొంతసేపటికి చాందినిపై పడుకొని సైలెంట్గా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ తన చెయ్యి మాత్రం తన తొడపై వేసి నలుపుతూనే ఉన్నాడు. ఒక పక్క నొప్పి, ఒక పక్క ప్రాణంగా ప్రేమించినవాడు దగ్గరగా ఉంటే తాను కూడా ఎలా ఆపుతుంది? అందుకే తాను కూడా సైలెంట్గా ఉంది. ఇప్పుడు వినయ్ కలిసిపోతామా అన్నా కూడా తాను ఆపేలా లేదు. వినయ్ చాందిని వైపు చూస్తూ ఒక్కసారిగా ఓకే చెప్పవే, స్వర్గం అంటే ఏంటో చూపిస్తాను, నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నా అని అడుగుతూ ఉంటే చాందిని వినయ్ వైపు చూస్తూ ఉంది. ఆ చూపులో నేను నిన్ను ఆపగలనా అనేలా చూస్తూ ఉన్నా కూడా ఎందుకో తను చూసి ఆగిపోతాడు.
వినయ్ అలా చూస్తూ ఉంటే చాందిని కూడా వినయ్ వైపు చూస్తూ ఉంది. అప్పటికే ఇద్దరికి ఫీలింగ్స్ పీక్స్లో ఉన్నాయి అని తెలుసుకున్నా కూడా వినయ్ ఏమీ చెయ్యకుండా తనని అలానే హత్తుకొని పడుకొని తనని చూకొడతాడు. ఎప్పటి వరకు చేసిన దానికి ఒళ్ళంతా కూడా నొప్పులుగా ఉండి తాను కూడా నిద్రపోతుంది. నిద్రపోతున్న చాందిని చూస్తూ ఉంటే అసలు ఏంటే నీ నమ్మకం? నేను ఏది చెప్తే అదే చేస్తావు. ఇప్పుడు కూడా కొంచెం ఉంటే నిన్ను నా దాన్ని చేసుకునేవాడిని. అయినా కూడా నువ్వు ఆపలేదు. కానీ ఎక్కడో నీ కళ్ళలో బాధ. అది నన్ను నీ భార్యగా చేసుకొని కలిస్తే మేలు అని అనుకున్నా. నా కోసం నువ్వు ఏమీ చెప్పలేదు. నీ కళ్ళలో బాధ నాకు తెలుస్తుంది. నువ్వు నా బంగారానివే, నా కోసం వచ్చిన దేవతవి అని తన నుదుటిపై గట్టిగా ముద్దు పెట్టి పడుకుండిపోతాడు. అలా వీళ్ళు ఉంటే పైన రానా రూమ్లో పిల్లలు రాత్రి మధ్యలో లేచి పాల కోసం ఏడుస్తూ ఉన్నప్పుడు మేఘన లేచి పక్కనే ఉన్న పాల బాటిల్తో పాలు పడుతూ ఉంటుంది. మేఘన లేచిన ప్రతిసారి కూడా రానా కూడా తనతో పాటే లేచి మేఘన వైపే చూస్తూ ఉంటాడు. అలా తన దృష్టిలో పడాలని ఎంత ట్రై చేసినా కూడా పట్టించుకోదు. మేఘన రానాకుండా ఇంకా అన్నీ వదిలేసి వాళ్ళకి పాలు పట్టి పడుకోబెట్టగానే తనని తాను తన వేలు ఎలా దగ్గరకు తెచ్చుకోవాలో తెలిసి మేఘనాని పట్టుకొని రఫ్గా తన పైకి లాక్కొని కిస్ చేయటం స్టార్ట్ చేశాడు. అలా ముద్దు పెడుతూ ఉన్నప్పుడే మేఘనాకి మత్తుగా అనిపించి అలానే నిద్రపోతుంది. మేఘన అలా నిద్రపోగానే ఎవరైనా ముద్దు పెడుతూ ఉంటే అలా నిద్రపోతారా అని తిట్టుకుంటూ మేఘనని జాగ్రత్తగా ఎత్తుకొని పక్కనే ఉన్న రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టి డోర్ లాక్ చేయకుండా దగ్గరకు వేసి వస్తాడు. అది రానా పర్సనల్ రూమ్. ఎప్పటి వరకు మేఘనాకి కూడా తెలియదు అక్కడ ఒక రూమ్ ఉంది అని. అలా రూమ్లోనే నుంచి బయట పడుకున్న పిల్లల వైపు చూడవచ్చు. అందుకే రానా తను తీసుకొని వచ్చి అక్కడ పడుకోబెట్టగానే మత్తుగా నిద్రపోతుంది. రానా తన దగ్గరకు వెళ్ళి తన ఒంటిపై ఉన్న చీరను తీసేసి తాను కూడా షర్ట్ తీసేసి మేఘనని హత్తుకొని పడుకొని ఉంటే అప్పుడే తన చెయ్యి అనుకోకుండా మేఘన కడుపుపై పడగానే డాక్టర్ చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చి ఒక క్షణం బాధగా అనిపించి అక్కడే చెయ్యి గట్టిగా ఒత్తిపెట్టి తాను కూడా పడుకుని పోతాడు. అలా అందరూ పడుకున్నారు. అలా చూస్తూ ఉండగానే తెల్లారిపోతుంది. మేఘన రానాకి అసలు మెలకువ రాదు. కానీ అప్పటికే పిల్లలు లేచి చుట్టూ చూస్తూ ఉన్న వాళ్ళకి నిన్న మేఘనతో తనతో ఉన్నది గుర్తుకు వచ్చి ఇప్పుడు పక్కన లేకపోయేసరికి ఇద్దరు ఏడుస్తారు. పిల్లల ఏడుపు వినగానే రానాకి మేఘనాకి ఒక్కసారిగా మెలకువ వచ్చి ఒకరినొకరు చూసుకుంటారు. ఎందుకంటే రానా ఛాతిపై మేఘన పడుకొని ఉంది. ఎప్పుడైతే వాళ్ళ ఏడుపు వినిపించి బెడ్ దిగి కనీసం తను ఎలా ఉందో కూడా చూసుకోకుండా వెళ్తూ ఉంటే రానా మేఘన చెయ్యి పట్టుకొని ఆపగానే మేఘన కోపంగా రానా వైపు చూస్తుంది. రానా అది ఒక్కసారిగా చూసుకో నిన్ను అని అన్నప్పుడు అప్పుడు తనని తాను చూసుకోగానే వంటిపై చీర ఉండదు. రానా ముందు అలా ఉన్నందుకు ఏదో అనిపించి గుండెలపై చేతులతో కప్పుకొని చీర కోసం చూస్తే అది రానా పక్కన ఉండటంతో తీసుకోవాలని ముందుకు వంగగానే రానా ఆ చీరను తీసుకొని మేఘన వైపు చూస్తూ నీకు చీర కావాలంటే నేను చెప్పింది చెయ్యాలి అని అనగానే కోపంగా చూస్తూ ఎంతకంటే మీరు జారరు అనుకున్న ప్రతిసారి మీరు ఇలా అలానే చేస్తున్నారు అని అనగానే రానా కోపంగా మేఘన గొంతు పట్టుకొని ఏంటే చూస్తూ ఉన్న కొద్దీ ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నా నేను ఏం పరాయి వ్యక్తిని కాదు కదా, నీ మొగుడినే కదా, చూస్తే తప్పేముంది అని అంటూ ఉంటే ఆ మాటకి మేఘన సైలెంట్గా రానా వైపు చూస్తూ ఉంది. రానా మేఘనని చూస్తూ చీరని తన వైపు కప్పి వెళ్ళు పిల్లలు ఏడుస్తున్నారు అని చెప్పగానే మేఘన రానా అక్కడ ఉన్నాడు అని ఏమాత్రం పట్టకుండా చీరను కట్టుకొని త్వరగా బయటకు వెళ్ళి చూడగానే అక్కడ ఏడుస్తూ ఉన్న పిల్లలు మేఘనని చూసి వాళ్ళు నవ్వుతూ చేతులు చాపుతారు ఎత్తుకో అన్నట్టు. మేఘన పిల్లల దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చోగానే ఇద్దరూ వచ్చి మేఘన వడిలో సెటిల్ అవుతారు.
రానా అక్కడికి వచ్చి పిల్లల వైపు చూడగానే పాప రానా వైపు చూస్తూ ఓ దాదా అని చేతులు చాపుతూ ఎత్తుకో అన్నాడు. చెయ్యగానే రానా వచ్చి పాపని ఎత్తుకుంటాడు. నవ్వుతూ రానాని 2 చేతులతో పట్టుకొని అలానే ఉండిపోతుంది. రానాకి అది అంతా కూడా చాలా కొత్తగా ఉంది. బాబు కూడా రానా దగ్గరికి వెళ్ళాలి అని చూసినా తన వైపు చూడకుండా తన చెల్లెలతోనే ఉన్నాడు అని గట్టిగా ఏడుస్తాడు. అది చూసి రానా బాబుకి కూడా ఎత్తుకోవాలని చూసినా భుజం దగ్గర గాయం నొప్పిగా ఉన్న చెయ్యని చాపగానే వాడు వస్తూ ఉండే బాబును కూడా ఎత్తుకునే దానికి చూస్తూ ఉన్నాడు. కానీ బాబు చెయ్యతో కరెక్ట్గా గాయంపై పట్టుకునేసరికి వదిలేస్తూ ఉంటే మేఘన వచ్చి సరిగా రానా భుజంపై పెడుతుంది. అప్పుడు చూస్తుంది తన గాయం చాలా పెద్దగానే అయి ఉంటుంది. అలా కొంతసేపు ఇద్దరిని ఎత్తుకున్నాక వాళ్ళని బెడ్పై వదిలి వాళ్ళ దగ్గర కూర్చోగానే పాప రానా ఒడిలో సెటిల్ అవుతుంది. అలా కొంచెం సేపు ఉన్నాక పిల్లలతో కిందకి రాగానే అందరూ పిల్లల దగ్గరకు వస్తారు. అలా అందరితో ఆడుతూ ఉన్నారు పిల్లలు. మేఘన గెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం టీ పెట్టుకొని అందరికీ ఇస్తూ పిల్లలకి పాల బాటిల్స్లో న్యూట్రియంట్స్ పౌడర్ కలిపి ఇవ్వగానే ఇద్దరు ఇష్టంగా తాగుతూ ఉన్నారు. అలా అందరూ టిఫిన్స్ కూడా చేసి అందరూ తినే హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే పిల్లలు పేరెంట్స్ రాగానే పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళగానే ఎందుకు మేఘన మనసులో బాధ, అది ఏమో తల్లి బిడ్డ అనుబంధం. అది చూసి ఈసారి మేఘన కళ్ళల్లో నీళ్లు బయటకే వచ్చేస్తాయి. పిల్లల పేరెంట్స్ రానా దగ్గరికి వచ్చి సార్ మేము ఇక్కడ ఉండం సార్, దూరంగా వెళ్ళిపోతాం సార్, క్షమించండి సార్, మీ చెల్లెలి విషయంలో చాలా పెద్ద తప్పు చేసేదాన్ని సార్, క్షమించండి అని రానా కాళ్ళు పట్టుకుంటూ ఉండేసరికి రానా ఏమీ అవసరం లేదు, అయినా నువ్వు పిల్లల కోసం చేసావు కాబట్టి బ్రతికిపోయావు, నీ వైపు కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి నిన్న వదిలేసా, లేకపోతే ఈ పాటికి నీ శవం లేచేది అని గంభీరంగా మాట్లాడుతూ ఉంటే భయంతో వణికిపోతూ లేదు సార్ లేదు, నిన్ను ఎప్పటికీ నా ప్రాణం పోయినా చెయ్యను సార్ అని చెప్తూ ఉండే సరే నీ పిల్లల్ని నేను జాగ్రత్తగా తీసుకువస్తా అన్నాను, తీసుకువచ్చా, మీరు ఇక్కడ ఉండకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి, మళ్ళీ నా కంటికి కనిపిస్తే ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటే మేఘన పిల్లల వైపే చూస్తూ ఉంది. కానీ ఏం మాట్లాడలేదు. వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉండే తన ప్రాణం పోతున్నట్టుగా అనిపించి ఒక్క నిమిషం అని వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒకసారి ఎత్తుకోవచ్చా ప్లీజ్ అని అడుగుతూ ఉంటే మేడం మీరు నన్ను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం, నాకు చెప్పండి, ఆర్డర్ కూడా వెయ్యండి, నేను తప్పకుండా వింటాను అని అంటూ తను ఏదో చెప్తూ ఉన్నా కూడా మేఘన పిల్లల వైపే చూస్తూ ఎత్తుకొని ఒక్క నిమిషం హత్తుకొని వాళ్ళకు ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. తాను అలా అడిగి పిల్లల్ని తీసుకోవటం కొంతసేపు ఎత్తుకొని వాళ్ళకు ఇచ్చేసి వెళ్ళగానే బాధగా అనిపించింది. అందరికీ తన బాధ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమై సైలెంట్గా చూస్తూ ఉన్నారే తప్ప ఏం చెయ్యలేక అలానే అక్కడే ఉండిపోతారు. ఇక్కడ మన వినయ్ గారు చాందని లేవలేదు, అలానే పడుకొని ఉన్నారు. అప్పుడే సావిత్రి వచ్చి డోర్ కొడుతుంది. ఆ మెలకువకి ఇద్దరు కళ్ళు తెరుస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇద్దరూ కూడా అలా వినయ్ తన వైపు చూస్తూ ఉంటే చాందని సిగ్గుతో ముడుచుకుపోతుంది. చాందని అలా ముడుచుకోగానే వినయ్ తన కౌగిలిని ఇంకా గట్టిగా హత్తుకొని ఎందుకు అలా ముడుచుకుపోతున్నావు, నేను ఇంకా చూడాల్సినవి ఏమీ లేవు కదా, నిజానికి మనం ఇద్దరం ఇప్పుడు ఒక్కటైనట్టే తెలుసా అని చెప్తూ ఉంటే వినయ్ వైపు చూస్తూ ఎప్పుడు మీరు అలా బయటకు వెళ్తారు, అందరూ బయట ఉన్నారు అని చెప్పగానే ఎలా వెళ్తాను, డోర్ తీసుకొని వెళ్తా అని చెప్పగానే కోపంగా వినయ్ వైపు చూస్తూ అది నాకు తెలుసు, ఈ టైంలో పంచులు వేస్తే అసలు బాగో, అలా ఎలా వెళ్తావు, వాళ్ళు ఎలా చూస్తారో ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటే చాందని ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని నుదుటిపై కిస్ చేస్తూ సారీనే అని చెప్తాడు. ఎందుకు అని చూసేలోపే తన ఎదపై తాను పళ్ళు దిగేలా కొరుకుతాడు. నొప్పికి ఏడుస్తుంది. వినయ్ని కొడుతూ నీకేమైనా పిచ్చారా, నైట్ అంతా తిన్నది సరిపోలేదా, నీకు ఇప్పుడు రాక్షసులా కొరుకుతున్నావు అని అరుస్తూ ఉంటే
తన పెదాలపై ముద్దు పెట్టి, అది కాదే, పొద్దున్ననే బాగా టెంప్ట్ చేస్తున్నావు అందుకే అని చెప్తూ ఉంటే కోపంగా లేవలేని బెడ్షీట్ చుట్టుకుని లేస్తూ ఉంటే లేవనివ్వకుండా పట్టుకుంటాడు. ప్లీజ్ రా, ఇప్పటికే చాలా టైం అయ్యింది, ఏమనుకుంటారో ఏమో, ప్లీజ్ నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్తూ ఉంటే సరే వెళ్తా, కానీ వచ్చి ఒక్కిసి ఇచ్చుకో, అప్పుడు వదిలేస్తా అని చెప్పగానే రే ప్లీజ్ రా, ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు నువ్వు అని చెప్తూ ఉంటే వినయ్ అలానే లేచి న్యూడ్గా నిలబడగానే చాందని అది చూసి కళ్ళు మూసుకొని ప్లీజ్ రా, టవల్ అన్నా కట్టుకో అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే తన ఇబ్బంది చూసి పక్కన ఉన్న టవల్ తీసుకొని చాందని దగ్గరకు వెళ్ళి నేను అడిగింది ఇస్తే నేనేం చెయ్యకుండా వదిలేస్తా, లేకపోతే నా స్టైల్లో నేను తీసుకుంటా అని అంటూ ఉన్నప్పుడే వాష్రూమ్లోకి వెళ్ళాలి అని చూసిన తన చెయ్యి పట్టుకొని ఆపి తన వైపే చూస్తూ ఉంటే తన కళ్ళకి చేతులు అడ్డు పెడుతుంది. ఎందుకు అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటే తన చేతులు తీసి తన కళ్ళపై ముద్దు పెట్టి మళ్ళీ నుదుటిపై పెట్టి నేను వెళ్తున్నా, ఎవరు నన్ను అన్నారు సరేనా అని చెప్పి అక్కడ ఉన్న తన బట్టలు చాందని ముందలే వేసుకొని బయటకు వెళ్ళాడు. డోర్ లాక్ వేసుకొని వెళ్ళి తను ఫ్రెష్ అయి వస్తుంది. ఎప్పుడైతే వినయ్ బయటకు వచ్చాడో అప్పుడే రాజేశ్వరీదేవి వచ్చి వినయ్ చెవి మెలిపెడుతూ పెళ్ళయ్యేదాకా ఆగండ్రా, అప్పుడే తొందర పడకూడదు అని చెప్తూ ఉంటే వినయ్ మెలికలు తిరుగుతూ అది కాదు చిన్నమ్మ, మేము ఏమీ అంత దూరం వెళ్ళలేదులే, ఏదో చిన్న ముద్దులు హగ్గలు తప్ప అక్కడేం జరగలేదు అని ముఖం మార్చుకొని చెప్తూ ఉంటే అంటే ఏంట్రా నీ ఉద్దేశం, తాను ఒప్పుకుంటే అది కూడా చేసుకునే ఉన్నావు కదరా నువ్వు, అయినా నాతో చెప్పాల్సిన మాటలేనా అవి అని వినయ్ని పక్కనే ఉన్నది తీసుకుని కొడుతూ ఉంటే అబ్బా కొట్టకు చిన్నమ్మ, ఆయన నీకు కాక ఎవరికి చెప్తాను చెప్పు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదా అందుకే చెప్పా అని చెప్తూ పూలంతా తిరుగుతారు. నేను చాందినితో మాట్లాడి మీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను ఉన్నది అని చెప్తూ ఉన్నప్పుడే వేళకే కాదు అత్త, నువ్వు ఇంకొకరి కూడా చెయ్యాలి పెళ్ళి అని రాబర్ట్ వైపు చూస్తూ చెప్తూ ఉంటే రాబర్ట్ ఏంటి రియాన్ సార్ నా వైపు ఏదోలా చూస్తున్నారు, రాత్రి ఏమైనా చూసారా నన్ను సావిత్రిని అని రియాన్స్ వైపు చూస్తే రియాన్స్ అవును కదా రాబర్ట్ అని అడుగుతూ ఉంటే ఖచ్చితంగా తెలిసింది, అందుకే రియాన్స్ సార్ నన్ను పట్టుకున్నారు, అయినా ఎక్కడ దొరకకూడదు అని ఏంటి సార్ అని అడిగితే అది రాబర్ట్ని పెళ్ళి కూడా అత్తే చేయాలి కదా, నీకు ఆ అమ్మాయి కూడా రెడీగా ఉంది కదా అని చెప్తూ ఉన్నప్పుడే నైట్ జరిగింది గుర్తుకు వచ్చి సావిత్రి వైపు చూస్తే తను ఎప్పుడు వెళ్ళిపోతుంది. అది చూసి నేను సార్ దగ్గర బాగా బుక్ అయ్యాను, ఇప్పుడు ఎలా అని చూస్తూ ఉంటే అందరూ తన వైపు ఏదోలా చూస్తూ ఉన్నారు. రానాతో సహా రానా వైపు చూస్తూ అది సార్ మీరు ఇంపార్టెంట్ ఫైల్స్ తీసుకురమ్మన్నారు కదా సార్, ఇప్పుడే వెళ్తున్నా అని వెళ్తూ సార్ ఇంపార్టెంట్ కాల్ సార్ అని చెప్పి తప్పించుకుంటాడు. అది చూసి అందరికీ కన్ఫర్మ్, రాబర్ట్కి కూడా ఎవరో అమ్మాయి నచ్చింది, అది ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంటారు. అందరూ కూడా నిజానికి అక్కడ అందరూ కూడా షాక్, ఎందుకంటే ఎప్పటి వరకు ఏ ఒక్క అమ్మాయి కూడా రాబర్ట్ నీడని కూడా టచ్ చేయలేదు. ఇప్పుడు తనని ఒక అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అక్కడ ఉన్న అందరికీ కూడా హ్యాపీనే అని అనుకుంటారు. అలా అందరూ కాసేపు నవ్వుకొని ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోతారు. అప్పుడు చాందిని కూడా ఫ్రెష్ అయి సైలెంట్గా బయటకు వచ్చి సార్ నేను వెళ్తాను సార్, ఎప్పటికే చాలా టైం అయ్యింది అని చెప్పి రానా వైపు చూస్తూ ఉంది. రానా వినయ్ని పిలిచి తనని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసిరా అని పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోగానే రానా ఒక్కసారిగా మేఘన వైపు చూసి ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడే పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తాడు. అలా రానా రియాన్స్కి వినయ్కి రాబర్ట్ అందరికీ ఫుల్గా పెండింగ్ ఫైల్స్ ఇచ్చి ఈరోజు ఎలా అయినా అయిపోవాలి, లేకపోతే పనిష్మెంట్ ఇస్తా అని చెప్పగానే రానా గురించి తెలిసి వాళ్ళు సైలెంట్గా తనకి ఇచ్చిన ఫైల్స్ని కంప్లీట్ చేస్తూ ఉన్నారు. అలా లంచ్ టైం కూడా అవుతుంది, ఆయన పట్టించుకోకుండా వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని రోజులు జరిగిపోతాయి. ఈ మధ్యలో రాబర్ట్ సావిత్రి ఎక్కువ క్లోజ్ అవుతారు. అది ఎవరికీ తెలియదు. వాళ్ళు అలా లవ్ చేసుకోవటం కేవలం రానాకి మాత్రమే తెలుస్తుంది. మన
రియాన్స్ బాబు ఎప్పుడు మర్చిపోయాడు రాబర్ట్ అని ఆట పట్టించటం. ఇప్పుడు ఓన్లీ ఆఫీస్ చూసుకుంటూ ఉన్నాడు. మరి రియాన్స్ జీవితంలో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. మరి ఒక్కసారి విక్రాంత్ దగ్గరికి వద్దాం. పాపం మన విక్రాంత్ గారు కోపంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆర్ఆర్ ఇండస్ట్రీస్కు వెళ్తూ ఉంటే ఇక్కడ విక్రాంత్ బాబుకి చాలా కోపం వచ్చి ఆ రోజు ఆ కోపం మొత్తం తన భార్య అయిన మీనాక్షిపై చూపిస్తాడు. అలా ఆ రోజు ఫుల్గా తాగి మీనాక్షిని కొడతాడు. అయినా మీనాక్షి పడుతుందే కానీ ఒక్క మాట ఎత్తి మాట్లాడదు. ఎప్పుడు చూడు కోపం, పగ. అలా ఉన్న విక్రాంత్ జీవితం అలసిపోయింది. అప్పటికే అత్త మామ సపోర్ట్ లేరు. దానితో ఇంకా రెచ్చిపోయి విక్రాంత్ మీనాక్షిని ఇంటికి తీసుకువచ్చాడు. ఒకరోజు ఎందుకు తను తీసుకువచ్చారు, ఎందుకు తను చూస్తూ ఉంటే మంచిదానిలా అనిపించటం లేదు. ప్లీజ్ తన్ని తీసుకురాకండి, మీరు తనతో ఉండొద్దు ప్లీజ్ విక్రాంత్ గారు అని ఎంత బ్రతిమిలాడినా కూడా మీనాక్షిని కొట్టి, ఆయన నువ్వు చెప్తే నేను వినేంతలో లేనులే, ఆయన నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు, వెళ్ళు, నీ ఫేస్ కేవలం వంటగదికి మాత్రమే, వెళ్ళు ఎక్కడి నుంచి అని గదమగానే భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే రానాకి వేసిన ప్లాన్ ఫ్లాప్ అయ్యిందో అప్పుడే వాళ్ళు సమయం కోసం వెతుకుతూ ఉన్నప్పుడే విక్రాంత్ గురించి తెలిసి కావాలనే వాడి దగ్గరికి వచ్చారు. ఏమైనా మన మీదకి వస్తే అప్పుడు అంతా కూడా అప్పంతా వీడిపై వెయ్యొచ్చు అని వాళ్ళ ఆలోచన. కానీ విక్రాంత్ పాముకి పాలు పోసి పెంచినట్లు ఇప్పుడు నిషాని చూసుకుంటున్నాడు. మరి నిషా ప్లాన్ ఏంటి? విక్రాంత్తో కలిసి రానాకి ఎదుర్కొంటుందా? మరి రానా నిషా గురించి తెలుసుకుంటాడా? చూద్దాం. నిషా అదే ఆటలో విక్రాంత్ దోషిగా నిలబడిపోతాడా, లేక నిషా వాళ్ళకన్నా ముందే తన గురించి ఆలోచిస్తాడా? చూద్దాం. మరి మీనాక్షి ఇప్పుడు ఏం చేస్తుంది? మరి నిషా వల్ల మీనాక్షి కష్టాలు తప్పవా? అలా చూస్తూ ఉండగానే సాయంత్రం అవుతుంది. అందరూ రానా ఆఫీస్ని పనిచేసే స్టాఫ్ వెళ్ళిపోతారు. కానీ రానా వల్ల మాత్రం ఇంకా వెళ్ళలేదు. ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. అందరూ కూడా అలా వాళ్ళ కోసం రానా తన ఇంట్లో అయినా వర్క్ చేసుకుంటాను, ఇప్పుడు వెళ్దాం అని బయటకు వచ్చి రండి వెళ్దామని అందరూ కూడా వస్తారు. అలా ఇంటికి చేరి ఫ్రెష్ అయ్యి వచ్చి ఫుడ్ తిని వెళ్ళి ఫుల్గా నిద్రపోతారు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి చాలా ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నారు. అందుకే చాలా అలసిపోతూ ఉన్నారు. అది చూసి మేఘన అందరి కోసం గోరువెచ్చని పాలు తీసుకొని వెళ్ళి అందరికీ ఇచ్చి గుడ్ నైట్ చెప్పి రానా ఉన్న రూమ్కే వెళ్తుంది. మేఘన అటు వెళ్ళగానే సావిత్రి రాబర్ట్ ఇంకా భోజనం చెయ్యలేదు అని తెలిసి తనకి ఫుడ్ అలాగే పాలు తీసుకొని వెళ్తుంది. హౌస్కి రాబర్ట్ అప్పుడే ఫ్రెష్ అవ్వాలి అని స్నానానికి వెళ్ళాడు. సావిత్రి రూమ్లోకి వచ్చి చుట్టూ చూస్తూ ఉంది. పక్కనే ఫుడ్ ఇంకా పాలు పెట్టి రూమ్ చూస్తుంది. ఎక్కడ పడితే అక్కడవి ఉండేసరికి అన్నీ క్లీన్ చేస్తూ వస్తుంది. అలా చేస్తూ ఉన్నప్పుడే రాబర్ట్ వస్తాడు బయటకు. సావిత్రి రాబర్ట్ని చూస్తే రాబర్ట్ వెనక నుంచి సావిత్రి అని తెలిసి నవ్వుకుంటాడు. సావిత్రి అప్పుడే రాబర్ట్ స్నానం చేసి రావటంతో తనని మంచంపై కూర్చోబెట్టి చనువుగా తల తుడుస్తూ ఉంటుంది. అది కూడా రాబర్ట్ చనువు ఇచ్చాడు కాబట్టి ఏమీ అవ్వలేదు, ఏమీ అనలేదు. అలా ఇద్దరు క్లోజ్గా ఉన్నారు. సావిత్రి అలా తుడుస్తూ ఉండే తను హక్ చేసుకొని గుండెలపై తల పెట్టుకొని వెనక్కి వాలిపోతారు ఇద్దరు కూడా. రాబర్ట్ అలా చేస్తాడు అని అస్సలు అనుకోలేదు సావిత్రి. రాబర్ట్ తన వైపే చూస్తూ ఏంటి అలా చూస్తున్నావు అని అనగానే సావిత్రి షాక్. ఏమైనా తాగాడా అని స్మెల్ చూస్తుంది. ఏం లేదు, ఎందుకలా అన్నాడు అని చూస్తూ ఉంటే సావిత్రి కన్ఫ్యూషన్గా అర్థమయ్యే నిన్నేనే పొట్టి పిలుస్తుంటే అర్థం కాలేదా నీకు అని అనగానే కోపంగా రాబర్ట్ వైపు చూస్తూ ఉంది. సావిత్రి ఇబ్బందిగా కదులుతూ ఏంటి మీరు చేస్తుంది, ముందు తినండి, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, ఎంతసేపు ఉండకూడదు తెలుసా, లేండి త్వరగా లేచి రెడీ అయితే ఫుడ్ పెడతాను అని చెప్తూ ఉంటే రాబర్ట్ సావిత్రి పెదాల వైపే చూసి ఒక్కసారిగా అందుకుంటాడు. రాబర్ట్ అలా చేస్తాడు అని ఊహించని సావిత్రి మొదటిగా టెన్షన్ పడిన రాబర్ట్ చేస్తూనే ఉన్న ముద్దుకి తాను జత కలుపుతుంది. అలా చాలాసేపటి వరకు ముద్దు పెట్టుకొని సావిత్రికి ఊపిరి భారం అవుతుంది అన్నప్పుడు వదిలేస్తాడు. రాబర్ట్ తన్ను వదలగానే రాబర్ట్ పైనే ఉంది. ఊపిరి కష్టంగా తీసుకుంటూ రాబర్ట్ వైపే
చిరు కోపంగా చూస్తుంది. సావిత్రి ఆ కోపంలోనూ ముద్దుగా ఉండేసరికి నువ్వు ఇలా ఫేస్ పెడితే మళ్ళీ కిస్ చేసేస్తా అని చెప్పగానే వద్దు వద్దు ముందు మీరు ఫుడ్ తినండి చల్లారిపోతుంది అని చెప్పి రాబర్ట్కి పక్కన ఉండి అన్నం వడ్డించి తాను కూడా రాబర్ట్తో కలిపి తిని రాబర్ట్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. అప్పటికే రాబర్ట్కి నిద్ర వస్తూ ఉంది. నేను ఫుడ్ పెట్టాను కాబట్టి సరిపోయింది, లేకపోతే అలానే పడుకుని పోయేవాడు అని అనుకుంటూ తన రూమ్కి వెళ్ళి తాను కూడా నిద్రపోతుంది. మరి మీనాక్షి విక్రాంత్ని మార్చుకుంటుందా లేక నిషా వలలో చిక్కుకుందా అని భయపడుతూ ఉంది. మీనా ఎప్పుడు కూడా చేట్ చేసుకున్న మళ్ళీ దగ్గరికి వచ్చేవాడు, కానీ కొన్ని రోజులుగా నన్ను పట్టించుకోలేదు. ఎక్కువగా నిషాతోనే తిరుగుతూ ఉన్నాడు. అది తెలిసి నిలదీస్తే విక్రాంత్ మీనా పైన సీరియస్ అయ్యేవాడు. దానితో నిషికాకి ఇంకా ధైర్యం బాగా ఎక్కువయ్యి తన ఇంట్లోనే కాదు పని మనిషి ఉండటం స్టార్ట్ చేసింది. కనీసం అత్తమామకి చెప్పినా కూడా నీ పని నువ్వు చూసుకో అని చెప్పి వెళ్ళేవారు. విక్రాంత్ నిషాతో బెడ్షీట్ చేసుకోకపోయినా కూడా ఎప్పుడూ కూడా వేరే అమ్మాయిని తాకేవాడే కాదు. కోపంలో తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నారు అని ఎంత చెప్పినా వినకుండా ఎప్పుడూ కూడా రానా పతనం గురించే ఆలోచిస్తూ అలా చాలా డేస్ గడిపారు. మరి ఇన్ని రోజుల్లో విశాంత్ నిషా ఏం చేశారు? విక్రాంత్ ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా కూడా మీనాని గదిలోకి తీసుకుని వెళ్ళి తన స్ట్రెస్ అంతా పోగొట్టుకుని మీనా ఎదపై పడుకుంటే మీనా కన్నీళ్లు కారుస్తూ బాధపడుతూ మీకేం కాకూడదు, మీకు ఏమైనా అయితే మరుక్షణం నేను ఉండలేను, ప్లీజ్ ఇవన్నీ వద్దు, మనకెలాంటి అవసరం లేదు, ఆ నిషా మిమ్మల్ని వాడుకుంటుంది, తన పగ కోసం మీకు ఏమైనా అయితే ఈ మీనాక్షి ఎప్పటికీ మీకు కానరాకుండా వెళ్ళిపోతుంది. మీ తప్పు తెలిసేటప్పటికీ నేను మీతో ఉండను అని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ మీరు అలాంటివి ఏం చేయగాను, నేను మీతోనే ఉంటాను, నేను ఎక్కడికి మిమ్మల్ని విడిచి వెళ్ళను అని మనసులోనే బాధపడుతూ ఉంది. నాకు నిషా వచ్చినప్పటి నుంచి నెగిటివ్ ఫీలింగ్స్ తప్ప పాజిటివ్ ఫీలింగ్స్ కలగటం లేదు. నేను మీకు ఎంత చెప్పినా మీరు వినటం లేదు. దానివల్ల మీకు ఏదైనా జరిగితే నేను దాన్ని ఎప్పటికీ వదిలిపెట్టను. మీరు బాగుండాలి, ఎప్పుడూ కూడా నేను కోరుకునేది కూడా అదే అని అనుకుంటూ తన జీవితం ఎటువైపు వెళ్తుందో అర్థం కాక అలానే పడుకుండిపోతుంది. నిషా వాళ్ళ విక్రాంత్ కూడా ఏమైనా ప్రమాదం ఉందా చూద్దాం. మరి స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.